ప్రజావాణిలో ఒక 10 సార్లు కంప్లైంట్ చేశాను సార్. కులం లేదు వాళ్ళకు అని మమ్మల్ని అందరి ముందు దూషించినా కూడా గవర్నమెంట్ రోడ్డును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సార్. తమ ఇంటికి దారి కావాలని చెప్పేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారినిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఓ వృద్ధ దంపతులతో పాటు ఓ ఇద్దరు కూడా వ్యక్తులు, మొత్తం 4 వ్యక్తులు కలిసి కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి వంట వార్పు కార్యక్రమం కూడా చేసే ప్రయత్నం చేశారు. వీరి సమస్య ఏంటి, అసలు వీరు ఇక్కడ ఇలాంటి నిరసన ఎందుకు చేపట్టాల్సిన అవసరం వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ, ఏంటి మీ సమస్య? సార్, మా ఇంటికి వెళ్ళే గవర్నమెంట్ రోడ్డును కబ్జా చేసింది సార్. ఎన్నిసార్లు అధికారులకు ప్రజావాణిలో ఒక 10 సార్లు కంప్లైంట్ చేశాను సార్. కలెక్టర్ సార్ మండల స్థాయి అధికారులకు చర్యలు తీసుకొని ఓపెన్ చేయాలని చెప్పినా కూడా మండల స్థాయి అధికారులు వినకుండా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ మమ్మల్ని మా పట్ట భూమి 2 గుంటల భూమి ఇస్తేనే మిమ్మల్ని నడవనిస్తారు, లేదా అంటే నడవనియ్యారంట. మేము ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే వేసిరు, మీరు వాళ్ళు కొట్టుకొని చావండి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు అని మమ్మల్ని అధికారులు అంటారు సార్. మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఇట్లా జరగంగా మంత్రి గారు ఎంఆర్ఓ సార్కును ఎస్ఐ సార్కు చెప్తే ఫీల్డ్ విన్కి వచ్చిరు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత ఎస్ఐ సార్ ఏమంటాడు అంటే, మీ నాన్న మున్ను తాత బతుకున్న రోజులు గవర్నమెంట్ రోడ్ ఖాళీ మనుషులు నడుచుకుంటూ వెళ్తామని రోడ్ ఆక్రమించుకున్న వాళ్ళకి కాగితం రాసి ఇస్తేనే మేము తీపిస్తాం, లేదంటే తీపియం, మీరు ఎక్కడికి పోతారో పోండి. ఇంతకుముందు సీఎం సార్ దగ్గరికి ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళండి, వాళ్ళు చెప్తేనే మాకు ఫోన్ చేసి మేము తీపిస్తాం, లేదంటే తీపియం అని అంటారు సార్. మేము ఆడికి వెళ్తే దాడికి దిగుతారు సార్. కులం లేదు వాళ్ళకు అని మమ్మల్ని అందరి ముందు దూషించినా కూడా మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళైనా కంప్లైంట్ కూడా తీసుకుంటలేరు సార్. కంప్లైంట్ మేము తీసుకోం వాళ్ళ వినా వాళ్ళు మీరు ఏమైనా చేసుకొని పంచాయతీ చేసుకోపోండి ఊళ్ళో అంటుంది సార్. వాళ్ళు పెద్ద మనుషులు అని చెలాయించి మమ్మల్నే కాకుండా మా లాంటి కుటుంబాలు ఒక 3-4 ఉన్నాయి సార్ మా విలేజ్లో, వాళ్ళ బాధితులు. మీరు ఈ సమస్య గురించి ఎన్నేళ్ల నుంచి పోరాటం చేస్తారు? మీరు ప్రజావాణిలో కలెక్టర్ కానీ ఇంకా ఇతర అధికారులకు తీసుకపోతే ఏమని చెప్తున్నారు కలెక్టర్? సార్, ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇట్లా నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఇక్కడికి ప్రజావానికి ఒక 10 సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ సార్ మేము 2 days 3 daysలో మీ ఇష్యూ అనేది కంప్లైంట్ క్లోజ్ అయిపోతుంది, ఇష్యూ అనేది లేకుండా అయిపోతుంది అని చెప్తుండు సార్. కానీ గ్రౌండ్ వీనికి వచ్చిన ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎస్ఐ సార్ కానీ వాళ్ళు తీయకుండా తీసినట్టు ఇక్కడ సార్కి తప్పుడు సమాచారం ఇస్తారు సార్. దీనికి సంబంధించిన ఎంపీడీఓ సార్ కూడా మనకు రిపోర్ట్ కాపీ కూడా రాసిరు సార్. కార్యదర్శి సారు ఎంపీడీఓ సార్ వాళ్ళందరూ రిపోర్ట్ కూడా రాశారు సార్. తీయకున్నా తీసినామని డిబిఓ సార్ రాసిన రిపోర్ట్ సార్. ఇది ఎంపీడీఓను కార్యదర్శి ఎంపీఓను కార్యదర్శి సార్ రాసిన రిపోర్ట్ సార్. సార్, ఇక్కడ మా ఇల్లు డెడ్ లైన్లో ఉంటుంది సార్, ఇంకో ఫోటోలో ఉంటుంది. ఇగో ఇది మా ఇల్లు సార్, ఇట్లా కట్టిరు. ఇగో ఇది ఇట్లా సార్. ఇగో ఇక్కడ మా ఇల్లు సార్. ఇల్లు మా నాన్నమ్మ తాత. ఇక్కడ రోడ్డున కట్టంగా గోడ కట్టంగా ఇవి అన్ని బండలు వేయంగా కూడా మేము 100కి ఫోన్ చేసినాం సార్. అయినా కూడా మా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు. ఇద్దరిని బైండ్ ఓవర్ వేసిరు సార్. బైండ్ ఓవర్ ఉల్లంఘించిండ్రు కానీ ఎస్ఐ సార్ చెప్తే మాకు సంబంధం లేదు, ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళండి అంటాడు. ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే మాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళు మిమ్మల్ని బైండ్ ఓవర్ వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు సార్. అంటే ఇప్పుడు గోడ ఇట్లనే కట్టిందా? ఇంకా ఈ మొన్న సెక్రటరీ సార్ తీపిచ్చిండు సార్. మీరు ప్రధాన డిమాండ్ ఏంటి, మీకు ఏం కావాలని చెప్పేసి మీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు? గవర్నమెంట్ రోడ్డును ఓపెన్ చేసి యథావిధిగా చేసి గవర్నమెంట్ రోడ్డును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సార్. సర్కారు ఇచ్చిన బాట నేనంటే నన్ను కొట్టేతందుకు వస్తారు, నా కొడుకుని కొట్టేతందుకు వస్తారు, నాకు బండలు పెట్టి కట్టెలు పెట్టారు, బాంచను నాకు బోనిస్తలేరు. నేను ఇది ఇంతకయ్యి 20 రోజులు ఇంతకయ్యి వీళ్ళకి అందించలేను బాంచను. ఉప్పు నూనె తెచ్చుకొని చూడ నాకు తలం లేదు బాంచను. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ లోని ప్రజావాణి వరకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నా కూడా తన సమస్య అనేది మిగిలిందని చెప్పేసి ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి తన ఇంటికి వెళ్లకుండా దారికి అడ్డంగా గోడ కడుతున్నారని చెప్పేసి జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చారు. తమ ఇంటికి కావాల్సిన దారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.